నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 29వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 25 వర్స్ 29లో థర్డ్ లైన్, నీ ప్రాణము నీ దేవుడని యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు ఒడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. 29వ వచనం మొత్తం చదువుతున్నాను చూడండి. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలును వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద ఉన్న జీవపు మూటలో కట్టబడును. ఆమేన్. నీ ప్రాణము నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రాణము దేవుని యొద్దనున్న జీవపు మూటలో కట్టబడింది. ఆమేన్. ఎవడు నీ ప్రాణమును తీయలేడు, ఎవరు నీ ప్రాణమును విసికించలేరు. అబ్బా, ప్రాణం విసిగిపోతుంది, ఈ మనుషుడితో నా ప్రాణం విసిగిపోతుంది, ఈ మనిషితో నా ప్రాణము చెదిరిపోతుంది, విసిగిపోతుంది, నా వల్ల కాదు. ఈ పిల్లలతోటి ఈ బాధలు, ఈ అప్పులు, ఈ రుణాలు, ఈ కష్టాలు, ఈ గొడవలు, ఈ రాజకీయ బాధలు నా వల్ల కాదంటున్నావు కదా. నన్ను ఎవరైనా చంపేస్తారేమో, నేను ఏదైనా అయిపోతానేమో, లేదా నాకున్న వ్యాధి అలాంటిదేమో, ఎప్పుడు చనిపోతానో తెలియదు. వాళ్ళప్పుడు చనిపోయారు, వీళ్ళెప్పుడు చనిపోయారు, వీళ్ళెలా చనిపోయారు, నేనెప్పుడు చచ్చిపోతానో నాకే తెలియదు. చనిపోతాను. నీవు చావనే చావవు. అదేంటంటే అలా మాట్లాడుతున్నా, అదేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఈ పాస్టర్ గారు అని అనుకుంటున్నారా? నీ ప్రాణము దేవుని యొద్దనున్న జీవపు మూటలో కట్టబడి